హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శిరీషాని. ఈరోజు బీరకాయ కూర వండుకుందామండి. మీలో బీరకాయ అంటే ఎంతమందికి ఇష్టమండి? దాంట్లో పాలు పోస్తే ఇంకెంతమందికి ఇష్టం? ఇప్పుడు పాలు పోసి బీరకాయ కూర చేస్తున్నాను. అలాగే పాలతో పాటుగా ఈ ఒక్కటి కూడా వేసుకుంటే అటు ఆరోగ్యంగానూ ఉంటుంది, ఇటు రుచిగాను ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా? A few moments later. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. చిటికెడ ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకుందాం. ఆవాలు చిట్పటమన్నవి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. వీటిని ఎర్రగా వేయించుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు దీనిలో బీరకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేద్దాం. అలాగే కొంచెం పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ముక్క ఉడికేంత వరకు మగ్గించుకుందాం. బాగా మగ్గింది. ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం. ఒక అర చెంచా కారం అయితే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేసాను కదండి. దీనిలో కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకుందాం. చాలండి, ఇది ఎగిరించుకుందాం. నూనె పైకి తేలింది. ఇప్పుడు ఒక గ్లాస్ చిక్కని పాలు వేసుకుందాం. దీన్ని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు దీనిలో వేయించి దంచి పెట్టుకున్న నువ్వులు పొడి వేద్దాం. బీరకాయలో పాలు పోస్తే కమ్మగా ఉంటుందండి. అలాగే నువ్వుల పొడి వేసుకుంటే కనుక హెల్తీగాను ఉంటుంది, ఆరోగ్యంగాను రుచిగాను కూడా ఉంటుంది. నువ్వులు ఇలా పొడి చేసుకుని రోజువారీ కూరల్లో వేసుకుంటే కనుక కాల్షియం కూడా భర్తీ అవుతుంది. అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆపేద్దాం. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. రెడీ అయిందండి బీరకాయ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.